లోపలికి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు తెలీదు. చాలా బాగుంది గుహ. చూడండి ఎంత అద్భుతంగా ఉంది, అంత అద్భుతం. శివయ్య మొత్తం అందరూ ఉన్నారు. ఫైనల్లీ అయితే నేను మిలిటరీలో ఉన్న ఈఎంఏ అకాడమీలో మనకి శివయ్య దేవాలయానికి వచ్చాను. చాలా బ్యూటిఫుల్. చక్కగా శివయ్యని పట్టుకొని నేనైతే ఇంటికి బయలుదేరాను. సో ఇదిగోండి మనకి మిలిటరీ మ్యాన్ గన్ పట్టుకొని గన్ ఎటైతే చూపిస్తుందో అటు సైడే మనకి సర్కిల్ అండి. ఆ సర్కిల్ దగ్గరికి ఇలాగ ఇటు వెళ్తే డైరెక్ట్గా ఈఎంఐ టెంపుల్కి వెళ్ళిపోతారు. సో ఇదిగోనండి నేను ఇప్పుడు ఈఎంఐ మందిర్కి అయితే వచ్చాను. చాలా బ్యూటిఫుల్ మందిర్ అది. ఇది మనకి మిలిటరీ అకాడమీలో ఉంది దేవాలయం. సో దేవాలయం లోపలికైతే వెళ్ళానంటే చాలా అద్భుతంగా ఉంది. మనకి దక్షిణమూర్తి అంటే మనకి శివయ్య అని చాలా పెద్ద లింగం అయితే ఉంది. అది స్టాచ్యూ, శివ స్టాచ్యూ ఉంది. దాంతోపాటు మనకి గణేశుడు ఇరువైపులు, గణేశుడు కార్తికేయుడు ఇరువైపులు ఉన్నారు. సో చూడండి దేవాలయం చాలా అద్భుతమైన దేవాలయం అండి. కాకపోతే మొత్తం మిలిటరీ వాళ్ళే ఉన్నారు కాబట్టి మరి పర్మిషన్ అడుకోకపోతే కొంతారు వాళ్ళందరూ. ఇది మనకు నవగ్రహాలు, దేవుళ్ళందరూ నవగ్రహ దేవాలయం. కాకపోతే కొంచెం ధైర్యం అనేది ఉండాలి, లేకపోతే రాలే. మొత్తం సెలిస్టియల్స్, సూర్యుడు, సెలిస్టియల్ బాడీస్ అన్నీ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్. సో ఇదంతా లైటింగ్ సెటప్ అంతా ఇక్కడ ఉంది చూడండి. మనకి ఈఎంఈ స్కూల్ అంటే నేను కూడా చిన్నప్పుడు చదువుకుందాం అనుకున్నాను కానీ చదువుకోలేకపోయి. ఇదంతా రాధాకృష్ణ మందిర్. ఇదిగోండి ఇక్కడ మందిర్. ఇవన్నీ చుట్టుపక్కల చాలా పెద్ద. కాకపోతే నేను మెయిన్ది తీయట్లేదు. అక్కడ మనకు ఉంది శివయ్య దక్షిణమూర్తి. ఇది మనకి రామ్ మందిర్. కరెక్ట్ మంచి టైల్ క్లోజ్ చేస్తే ఇది రాముల వారు, లక్ష్మణుడు, సీతాదేవి. సో అక్కడ మనకు సాయిబాబా అది మనకు కనిపిస్తుంది కదా. బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి. నీకు మరి అంత ఇన్ డీటెయిల్గా మొత్తం అయితే చూపించండి, పైన చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎంత ఈ మాత్రం వరకు పర్మిషన్ ఇవ్వడం ఎక్కువ. అదిగోండి మనకి ఇక్కడ సాయిబాబా మందిరము. మనకి సాయిబాబా మందిరం. మనకు అక్కడ సో అక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి కదా. గణేశుడున్న కార్తికేయన్ స్టాచ్యూ మనకి మహాబలిపురంలో ఫేమస్ స్కల్ప్చర్స్ మీకు చూపించాను కదా, అక్కడ నుండి అయితే తీసుకొచ్చారు. ఇదిగోండి విఘ్నేశ్వర దేవాలయం. కాకపోతే ఈ దేవాలయకి రావాలంటే కొంచెం ధైర్యం పెట్టి ఉండాలి. అక్కడ నాకు డ్రాపింగ్ చేసేవాడు అక్కడ గుండె అయిపోయి రాలేదాడు. నేను ఈ అకాడమీకి అయితే రానని చెప్పి ఎక్కడో దూరంలో ఉంచిపెట్టాడు. సో ఐడి కార్డ్స్ ఇవన్నీ అడుగుతారండి. దుర్గా డిటీ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ 14 జూన్ 1994. బ్యూటిఫుల్ దేవాలయం. సో ఇదంతా కూడా గవర్నింగ్ బాడీ అంతా కూడా మనకి ఈఎంఐ స్కూల్ అని. సో 1966లో అయితే ఈ దేవాలయం కట్టించడం అయితే జరిగింది. సో ఇదంతా మనకు హనుమాన్. సో అద్భుతమైన దేవాలయం. అందరూ చక్కగా వచ్చి ఇటువంటి ఇక్కడ ఏదో గుహ ఉంది, లోపలికి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు తెలీదు. చాలా బాగుంది గుహ. చూడండి ఎంత అద్భుతంగా ఉంది, అంత అద్భుతం. శివయ్య మొత్తం అందరూ ఉన్నారు. బ్యూటిఫుల్. చూడండి చాలా చక్కని దేవాలయం. సో నేనైతే మీరు ఈసారి వచ్చేటప్పుడు చక్కగా విజిట్ అయితే చేయండి. నేను ఇక్కడ చాలా అద్భుతమైన స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి కానీ నేను అవన్నీ ఇండివిజువల్గా మీకు అయితే చూపించను. సో లోపల ఐడియల్స్ అయితే మాత్రం తీయకూడదండి. సో నేనైతే ఎలా వచ్చానో ఎందుకు వచ్చానో తెలియదు కానీ ఈఎంఐ స్కూల్కి రావడం వల్ల ఈఎంఐ టెంపుల్ అయితే అద్భుతమైన దర్శనం అయితే, దేవుడి దర్శనం అయితే చేసుకున్నాను. మనకు దక్షిణమూర్తి అంటే ఎవరో కాదండి, మనకి శివయ్య అని. మనకి శివ స్టాచ్యూ పక్కన ఇరువైపులో మనకి వినాయకుడు ఉన్న, మనకి కార్తికేయ అంటే మనం మొగ్గను సుబ్రహ్మణ్య స్వామి రకరకాలు పిలుచుకుంటాం. ఆ 2 స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. ఆ 2 స్టాచ్యూస్ అనేవి మహాబలిపురం తెప్పించారు.
చాలా అద్భుతమైన దేవాలయం. మనకి ఇండియన్ ఆర్మీలో క్యాస్ట్ కలర్ క్రీడ్ అని రిలీజియస్ ఏవి లేకుండా ఎంత సెక్యులరిజం ఏదైనా ఉందంటే అది ఇండియన్ ఆర్మీ అని. సో అంతేకాకుండా మనకి ఒక ఎగ్జాంపుల్ అయింది. మనకి అక్కడ పైన గోల్డెన్ కలర్లో ఉంది కదా, అదంతా మనకి బుద్ధిజాన్ని రిప్రజెంట్ చేస్తుంది. మనకి ఆ కింద ఒక స్టాండింగ్ ఇది ఉండి దాని కింద మనకి దక్షిణ మూర్తి స్టాచ్యూ అయితే లొకేట్ అయింది. అది మనకి క్రిస్టియానిటీ రిప్రజెంట్ చేస్తుందండి. మనకి అక్కడ గోల్డ్ కోటెడ్ ఉంది కదా, అది మనకి బుద్ధిజాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎంట్రన్స్లో మనకి మీకు సూదుల్లాగా కనిపిస్తున్నాయి కదా, ఆ సూదుల్లో కనిపించింది ఇదంతా కూడా జైనిజం రిప్రజెంట్ చేస్తుంది. సో అన్ని రకాల జోరో యానిస్టిజం కూడా మనకి ఫైర్లో అంటే అది దక్షిణమూర్తి కింద అయితే ఉంది కాబట్టి ఫైర్లో ఉంది కాబట్టి నేను చెప్పలేదు. అదైతే మనకి జోరో యానిస్టిజం అనే రిలీజన్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. చాలా అద్భుతం అండి. అన్ని రిలీజన్స్కి రిప్రజెంట్ చేస్తూ కట్టించిన దేవాలయమే ఈ EME టెంపుల్. మామూలు విశిష్ట కాదు. చూడండి, ఇండియన్ ఆర్మీ దేవాలయం మరి మామూలుగా ఉంటుంది. పూర్తిగా బ్లోప్ చేసేసింది. నేనైతే లోపల అంత అద్భుతంగా ఉంది దేవాలయం. చక్కగా టూరిస్ట్ ఎవరైనా వచ్చేటప్పుడు అయితే మీరు ID కార్డ్ అనేది మీరు అక్కడ రిప్రజెంట్ చెప్పి మీరు ఎందుకు వస్తున్నారో, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ విజిట్ టు దిస్ EME స్కూల్ అని అడిగితే మనకి టెంపుల్ విజిట్ అని చెప్తే అలౌ చేస్తారు. ఇక్కడ లోపలికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పర్మిషన్ ఫస్ట్ అడగండి. అది ఒప్పుకుంటే ఓకే, ఒక్కొక్కటి మాత్రం తీయకూడదు. చాలా అందమైన దేవాలయం. చక్కగా అందరూ వచ్చి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి మిలిటరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కాసేపు చదువుకొని చక్కగా ఈ దేవాలయాన్ని దర్శించుకొని మళ్ళీ మీ ఉదోదర ట్రిప్ అనేది పరిపూర్ణంగా పూర్తి చేసుకోండి. సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్ విచ్ వాజ్ built during the tenure of Brig AF Using, the first commandant of EME స్కూల్ అండి. వాళ్ళే దీనికి గవర్నింగ్ బాడీ. సో ఆర్కిటెక్చర్ అంటే మరి ఇంకా మనం చెప్పాల్సింది ఏమీ లేదు. మనకి మోడర్న్ ఆర్కిటెక్చర్ క్రియేటర్ ఎవరంటే ఇండియన్ ఆర్మీ క్రియేటర్ అండి. జై జవాన్ జై కిసాన్ లాగా జై జవాన్ ఇది మనకి వెంకటేశ్వరుడు దేవాలయం. చక్కని అందమైన పువ్వులు, చాలా ప్రశాంతంగా. ఎందుకంటే ఇది ఆర్మీ గొడవ చేస్తారంటే అవ్వదు కదా. చాలా బాగుంది. సో ఇదంతా మనకి దేవస్థానం, ఇవన్నీ స్కల్ప్చర్స్. సో ఇదంతా కూడా మీరు ఎందుకంటే మనకి అక్కడ స్టార్టింగ్ అక్కడ వైర్ల సిల్వర్ కలర్ ఉంది, అదంతా మనకి జైన్ ఆర్కిటెక్చర్ కట్టించడమైంది. డెఫినెట్గా అందరూ ఇక్కడికి రావాలండి. ఇక్కడికి వచ్చి EME టెంపుల్ని అయితే దర్శించుకోండి. ఓం నమః శివాయ. సో మనకి అక్కడ నవగ్రహాలు ఉంటాయండి. నవగ్రహాల తర్వాత మనకి దక్షిణమూర్తి చాలా ఫేమస్. నాకైతే ఇది వింతగా అయిన దేవాలయం. నేను ఇంకా ఇక్కడ చాలా స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఆ స్కల్ప్చర్స్ అన్నిటికీ మరి ఏం తీయను. ఇది నా శివయ్యగా అయితే మీకు ఒకసారి తీసేసి ఆ శివలింగాన్ని మీకు చూపించేస్తాను. ఓం నమః శివాయ. ఫైనల్లీ అయితే నేను మిలిటరీలో ఉన్న EME అకాడమీలో మనకి శివయ్య దేవాలయానికి వచ్చాను. చాలా బ్యూటిఫుల్. చక్కగా శివయ్యని పట్టుకొని నేనైతే ఇంటికి బయలుదేరి. థ్యాంక్స్. సో నాకైతే నెగిటివ్ ఇంటెన్షన్స్ ఏవి లేవు శివయ్య. నేనైతే కేవలం నిన్ను దర్శించుకొని ఈ అందమైన దేవాలయానికి ఇంకో 10 మందికి చెప్పి 10 మంది ఇక్కడ రావాలనే ప్రయత్నంలో ఇది తీస్తున్నాను. చాలా రిస్క్ చేసుకొని. చాలా అద్భుతం అండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.